హనుమ ఎక్కడుంటారో అక్కడ ప్రాణములు నిలబడతాయి. ఎందుచేత అంటే ఒకరోజు యుద్ధకాండంలో ఇంద్రజిత్తు యుద్ధం చేశాడు. ఆకాశంలో మేఘాల చాటున ఉండి ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు బాణం వేశాడో తెలియకుండా అందరి శరీరంలోనూ బాణాల ములుకులు విరిగిపోయాయి. కొన్ని లక్షల మంది చనిపోయారు. కొన్ని లక్షల మందికి కాళ్ళో చేతిలో విరిగిపోయాయి. రామలక్ష్మణులు కూడా పడిపోయారు. ఆ పడిపోయిన రోజున బ్రహ్మాస్త్రానికి కట్టుబడడు కాబట్టి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేసి వెళ్ళిపోతే హనుమ ఒక్కడే బ్రహ్మాస్త్రమును కట్టుబడరు కాబట్టి ఆయన లేచారు. విభీషణుడికి తెలుసు కాబట్టి తట్టుకున్నాడు. ఇక మిగిలినటువంటి వీళ్ళిద్దరూ 2 కాగడాలు పట్టుకుని అసలు బతుకున్నారా, ముఖ్యమైన వీళ్లు చూద్దామని పెడుతున్నారు. పెద్దవాడని జాంబవంతుడి దగ్గరికి వెళ్లారు. కనురెప్పపైకెత్తడానికి లేదు జాంబవంతుడికి. అలా కొట్టేశాడు ఇంద్రజిత్తు. పడిపోయి ఉన్నాడాయన. పెద్దవాడు కాగడాలు పట్టుకుని వెళ్ళి విభీషణుడన్నాడు, తాతా కుశలమా అని అడిగాడు. అంటే జాంబవంతుడన్నాడు, హనుమ కుశలమా అంటే విభీషణుడన్నాడు, తాత రామలక్ష్మణులు కుశలమా అని అడగవలసింది నువ్వు అలా అడగలేదు. నువ్వు అలా అడగకుండా హనుమ కుశలమా అని అడుగుతున్నావు. నేను అడగలేదు. మనలో కాని ఉన్నాడా? ఆయన కాని మరణించాడా? మనందరం చచ్చిపోయిన ఆత్మలు బతికుంటే మనందరం బతికి పనిచేస్తాం. అందుకు అడిగారు, ఉన్నాడా హనుమ? ఓం జాంబవంతుని పాదములు పట్టుకుని, తాత హనుమ నీకు నమస్కరించుచున్నాడు అంటే ఆయన అన్నారు, నాయనా వేళలేదు. ఈ రాత్రి లోపలే బతుకా సైన్యం. ఈ రాత్రికి రాత్రి నువ్వు ఇక్కడి నుంచి ఎగిరిపోయి ఉత్తర దిక్కున కైలాసము వృషభము అన్న 2 పర్వతముల మధ్యలోకి వెళ్ళాలి. అక్కడ ఒక ఔషధీ పర్వతం ఉంది. అందులో 4 ఔషధులున్నాయి. నువ్వు వెంటనే వెళ్ళి ఆ 4 ఔషధులు పట్టుకొచ్చేయాలి. 10 నిమిషాలు ఇలా కన్ను మూసి కన్ను తెరిసేటప్పటికీ మెరుపు మెరిసినట్టు అది కూడా ఆయన సత్యవేగం. కైలాసము వృషభము మధ్యలోకి వెళితే ఔషధులంటున్నాయి, ఈయన మనల్ని తీసుకుని పోవడానికి వస్తున్నాడు, ఈయనకి కనపడకుండా దాక్కుందామని మరి ఉపసంహారం చేస్తాడు. చేస్తే రామకార్యం మీదొచ్చిన నాకు ఉపయోగపడకుండా దాక్కుంటారా మీరు? ఎక్కడున్న మా వైద్యుడున్నాడు సుసీనుడు, ఆయన కనిపడతాడు అని పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చేశారు. తీసుకొచ్చి అక్కడ పర్వతాన్ని చింపితే ఈ 4 ఔషధుల యొక్క శక్తికి ఈ 4 ఔషధులు ఎవరి కొరకు తేబడ్డాయో వాళ్ళు బతుకుతారు. అందుకే రాక్షసులు బతకలేదు. అది హనుమ యొక్క శక్తి. అది